హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రచనాస్ వైబ్స్. మేము మా జర్నీని శ్రీకాకుళం నుంచి వైజాగ్ టు తిరుపతిగా ప్లాన్ చేసుకున్నాం. వైజాగ్లో ట్రైన్ ఎక్కగానే అందరికీ ఆకలేసింది. ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసేసి గేమ్స్ ఆడుకున్నాం. గేమ్స్ అయిన వెంటనే మళ్ళీ స్నాక్స్ అయిన వెంటనే మళ్ళీ గేమ్స్. అలా ఫన్తో అలా అయిపోయింది మా జర్నీ. ఆ వెంటనే మా వాళ్ళు ఇంకా సిరితో కొంచెం ఆడుకున్నారు. ఐఫోన్ సిరి అండి. ఆ నెక్స్ట్ నాతో ఆడుకున్నారు, నాకు ఫొటోస్ తీసి అంతా. ఇంకా అది కంప్లీట్ అయ్యాక డిన్నర్ కంప్లీట్ చేసేసి రెస్ట్ తీసేసుకున్నాం. ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ వైబ్తో స్టార్ట్ అయిపోయాం. ఆ ప్లేస్లోనే ఇది ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది కదా, ఆ మంచిగా చల్లని గాలి అంతా. ఇంకా వెళ్ళగానే చూస్తే పెద్ద లైన్ అండి. ఏమనుకుంటున్నారా? రూమ్స్ కోసం. బై గాడ్స్ గ్రేస్ మాకు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ ఉంది కాబట్టి సరిపోయింది. మాకు వాళ్ళు స్వీట్స్తో వెల్కమ్ చేశారు. నెక్స్ట్ మేము ఇంకా రెడీ అయ్యి దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. దర్శనం చాలా బాగా అయింది. మేము అర్జిత సేవ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఫుడ్కి వెళ్ళిపోయాం. లైన్ చూస్తున్నారుగా, వెంగమాంబకు వెళ్ళాం. ఆ ఫుడ్లో ఉండే టేస్టే వేరు, చాలా బాగుంది. మేము రథసప్తమి టైంకి వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం స్పెషల్గానే పెట్టారు అన్నీ. రష్ చూస్తున్నారా ఎంత ఎక్కువగా ఉన్నారో. తిరుపతి అంటేనే రష్, ఇంకా మేము వెళ్ళిన టైంకి ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు. తినేసి వచ్చాక అక్కడ ఆ ఫుడ్ తినకపోతే మాకు తిరుపతి వెళ్ళి వచ్చినట్టు ఉండదు. సో ఆల్ మిక్చర్ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ మేము కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇంకా రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ఈవినింగ్ అలా బయటికి వచ్చి అలా వాకింగ్ లాగా చేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసేసి అక్కడే కొంచెం ఫ్రూట్స్ అవి తీసేసుకొని ఇంకా ఆ డే కంప్లీట్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ డే మాకు రథసప్తమి. సో ఆ రోజు మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. టెంపుల్కి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెళ్ళి చూసినప్పటికీ ఫుల్ రష్. ఆ రష్ చూస్తే మాకే భయం వేసింది, దేవుడా ఎలా అని చెప్పి. కానీ మాకు చాలా బాగా దర్శనం అయింది. ఇంకా నెక్స్ట్ ఆ రష్లో ఏం చేయాలో తెలియక మేము ఫ్రెండ్స్తో అలా కూర్చొని లూడో ఆడుకున్నాం. అది అయ్యాక ఇంకా మళ్ళీ వచ్చేసాము. అలా వాక్ చేసుకుంటూ వెళ్తే ఆ గ్రీనరీ అంతా సూపర్ కదా. ఆ డే అప్పుడు అలా ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఈవినింగ్ వాక్కి అలా వచ్చి దర్శనం చేసుకున్నాం. లోకల్లో ఉన్న టెంపుల్స్ అవి. నెక్స్ట్ ఇంకా లేపాక్షికి వెళ్ళాం. లేపాక్షి మీన్స్ అక్కడున్న హ్యాండీక్రాఫ్ట్స్ షాప్. ఆ షాప్లో అలా చూస్తే అసలు చూస్తేనే చాలు అన్నట్టు ఉంటాయి దేవుడి విగ్రహాలు కానీ అన్నీ. నేను చూసే చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. మీరు చూస్తున్నారుగా, చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఎవరైనా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి ఒకసారి. ఆ బొమ్మలు చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. అవి చూస్తే నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నైట్ టైం రష్ తగ్గారని తెలిసి మళ్ళీ వేరే సేవ ఉంటే వెళ్ళాము. సో ఆఫ్టర్నూన్తో కంపేర్ చేస్తే మాకు చాలా బాగానే దర్శనం అయింది అనుకోవాలి. బ్రహ్మోత్సవాల్లో జరిగినట్టు ఉంటుందండి రథసప్తమికి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి రథసప్తమి రోజు.
ఆ రోజు వర్షంలో కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు డే అలా ఎండ్ అయింది. నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి కొండ దిగి స్టార్ట్ అయ్యాము బకులామాత టెంపుల్కి అండ్ శ్రీకాళహస్తికి. వెళ్తున్నప్పుడు కొంచెం మాకు అప్పుడే అయిపోయిందా అని చెప్పి కొంచెం బాధగానే అనిపించింది. బట్ ఓకే, నెక్స్ట్ టైం విల్ ప్లాన్ అని చెప్పి కొంచెం అలా ఆగాము. దట్ ఈస్ బకులామాత టెంపుల్. అక్కడ కూడా నిజంగా మేము చాలా లక్కీ అనుకోవాలండి. కరెక్ట్ టైంకి వెళ్ళాం మేము వెళ్ళిన వెంటనే మళ్ళీ క్లోజ్ చేసేసారు టెంపుల్, భోగం టైం అని. ఇంకా బయటకు వచ్చాక ఇలాంటి ఫుడ్స్ ఉంటే మనం ఆగుతామా, నచ్చిన ఫుడ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈసారి శ్రీకాళహస్తికి కొంచెం కార్లో ఫన్ చేసుకుంటూ అలా అలా రీచ్ అయిపోయాం కాళహస్తిలో. అక్కడ ఎంట్రన్స్లో మనకి జల వినాయక స్వామి వారి ఆలయం ఉంటుంది. అది దర్శనం చేసుకొని కాళహస్తి లోపలికి, టెంపుల్ లోపలికి వెళ్ళాం. టెంపుల్లో కూడా రష్ చూస్తే ఆ రోజు సోమవారం మాకు దర్శనం అవుతుందో లేదో అనుకున్నాం, ఎందుకంటే మాకు ఈవినింగే ట్రైన్. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ కూడా మాకు చాలా మంచిగా దర్శనం అయింది. నెక్స్ట్ ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసి రేణిగుంట వచ్చేసాం స్టేషన్కి. ట్రిప్ చాలా బాగా అయింది, మేమైతే చాలా హ్యాపీ. ఇంకా మేము వెళ్ళాక ట్రైన్ వచ్చేసింది. ఇంకా వెళ్ళగానే మాకు అక్కడ స్నాక్స్, టీ, కాఫీ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇంకా మళ్ళీ మేము ఆగుతామా, వెంటనే హౌసీ స్టార్ట్ చేసాం మేము కూడా. అది అయిన వెంటనే ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసాం. ఇంకా మార్నింగ్ విజయనగరంకి రీచ్ అయ్యాము. దాట్స్ ఇట్, విజయనగరం టు శ్రీకాకుళం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై తిరుపతి's journey. If you like it, comment and share and subscribe my channel.